అన్నా, అనిల్ అన్న, నమస్తే అన్న. అన్నా, మీరు ఈరోజు ఏదైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ గారి గురించి, దాని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నానన్నా. కానీ నేను మీ అంత సెలబ్రిటీని కాదని కదన్నా. ప్రెస్ మీట్లు పెట్టడానికి, మీడియా వాళ్ళు మా దగ్గరికి రావడానికి మేము మీ అంత సెలబ్రిటీస్ కాదన్నా. అన్నా, ఈ విషయం అందరికీ తెలియాలని చెప్పి ఈ సోషల్ వెబ్సైట్ని నేను యూజ్ చేసుకుంటున్నానన్నా. అన్నా, దీని గురించి ఇప్పుడు మనం మాట్లాడదామన్నా. అన్నా, వాస్తవంగా నెల్లూరు జిల్లాలో కింగ్ ఆఫ్ పాలిటిక్స్ అంటే మిమ్మల్నే చూపిస్తానన్నా నేను. ఎందుకు అంటారేమో అన్నా, ప్రతి నాయకుడు మా జేబుల్లో నుంచి తీసుకుపోయి వాళ్ళ ఇళ్లలో పెట్టుకుంటూ ఉంటే, మీ జేబులో సొమ్ము, మీ ఆస్తుల్ని అమ్మి మీ ఇళ్లలో సొమ్ముని తీసుకొని వచ్చి మా కోసం ఖర్చు పెడుతున్నారన్నా. మర్చిపోం. నెల్లూరు వాళ్ళం కదన్నా, ఎలా మర్చిపోతాం? ఒక రూపాయి తినిపించినా కూడా మర్చిపోమన్నా, విశ్వాసంగా ఉంటామన్నా. కానీ అన్నా, మీరు మా బాస్ని నువ్వు గివ్వు అని మాట్లాడారు కదన్నా. అన్నా, మేము చాలా మర్యాదిస్తామన్నా. అన్నా, మా బాస్ కూడా చాలా మర్యాద ఇచ్చి మాట్లాడతారన్న పవన్ కళ్యాణ్ గారు. కానీ మీరు ఆఫ్టర్ ఆల్ ఆయన గోరు కూడా మీరు సరిపోరన్నా. మీరు ఎలా అంటారన్నా నువ్వు గివ్వు అని? చెప్పండి అన్నా, మీరు చెప్పండి ఎలా అంటారన్నా. అన్నా, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా నేను ఊరుకోనన్నా. ఇది కరెక్ట్ కాదన్నా. అన్నా, ఇంకొకటి మీరు చెప్తా ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించారు, జగన్మోహన్ రెడ్డి గారిని దొంగ అన్నారు. దొంగని దొంగ అనుకుంటా ఏమంటారన్నా? దొంగ అనుకుంటా ఏమంటారు చెప్పండి అన్నా. తప్పు చేశారు కాబట్టి అన్న జైల్లో 16 నెలలు చుప్పకూడు తినారు వచ్చారన్నా జగన్మోహన్ రెడ్డి గారు. దీని గురించి ఏమంటారన్నా? ఏమన్నా న్యాయస్థానం తప్ప అన్నా? న్యాయస్థానం తప్పు చేసి మీకు జైలు శిక్ష వేసిందన్నా తప్పు చేయకపోతే? చెప్పండి అన్నా, చెప్పండి. ఏ తప్పు చేయకుండా దొంగ కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని మన న్యాయస్థానం వేస్టా అన్నా? మీరు చెప్పేది చెప్పండి అన్నా. మా న్యాయస్థానం వేస్టా అన్నా? మీరు ఒక దొంగని వెనకాలేసుకొని రాపాకండి అన్నా. మీలో ఒక ఫైర్ అనేది ఉందన్నా. పేదలకి ఏదో చేయాలి, పేదల కోసం బతకాలి అన్న ఎయిమ్ మీది. కానీ ఒక దొంగకి ఏదైతే మీరు సపోర్ట్ చేస్తున్నారో అది కరెక్ట్ కాదన్నా. అన్నా, అభిమానులు ఉండొచ్చు అన్నా. రాజశేఖర్ రెడ్డి గారు దేవుడు, చర్చ ఎక్కడున్నారో కానీ చాలా మంచి పనులు చేశారన్నా. అన్నా, వాస్తవాలుగా మీరు వెన్నుపోటు రాజకీయాలు అవి ఇవి చెప్పారు కదన్నా, దాని గురించి మాట్లాడదామా అన్నా? చెప్పనా, మాట్లాడదామా అన్నా? వెన్నుపోటు రాజకీయాల గురించి మాట్లాడాలంటే మనమే మాట్లాడాలన్నా, నెల్లూరు జిల్లా వాళ్ళని. నవ్వు వస్తుందన్నా, నవ్వు వస్తుందన్నా. అన్నా, వెన్నుపోటు రాజకీయం అనేది మీరు చేశారన్నా. ఎక్కడో చెన్నైలో డాక్టర్గా ఉన్న మీరు ఈరోజు నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేగా ఉన్నారు అంటే ఎందుకులే అన్నా. అన్నా, ఒక మాట అడుగుతాను చెప్పన్నా. మీరు చెన్నైలో డాక్టర్గా ఉన్నప్పుడు మిమ్మల్ని నెల్లూరు జిల్లాకి పిలిపించి కార్పొరేటర్గా సీట్ ఇప్పించి అన్నా 6,000 ఓట్ల మెజారిటీతో గెలిపించుకుంటే ఎక్కడున్నారన్నా ఈరోజు మీరు? ఏ పార్టీ అన్నా మిమ్మల్ని 6,000 ఓట్లతో గెలిపించుకుంది? ఇంకో విషయం అన్నా, వివేకానంద రెడ్డి గారికి మీరు వెన్నుపోటు రాజకీయం చేయలేదా? చెప్పండి అన్నా. వెన్నుపోటు రాజకీయం చేసింది మీరన్నా. అన్నా, వివేకానంద రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో సొంత వాళ్ళ తమ్ముడు ఉన్నా కూడా, రేస్లో వాళ్ళ అబ్బాయి ఉన్నా కూడా మీకు ఇప్పించారన్న ఎమ్మెల్యే టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి. ఆ రోజు అనిపించలేదా అన్నా? చెప్పనా? నీచపు రాజకీయం, వెన్నుపోటు రాజకీయం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందన్నా? చెప్పనా అన్నా? ఒకటైతే చెప్తున్నానన్నా, మీరు పవన్ కళ్యాణ్ గారిని అనే తంట రోజులు కాదన్నా. కానీ మేమంతా నెల్లూరు జిల్లాలో ఉన్నట్టు వాళ్ళంతా కూడా మీలాంటి వాళ్ళని ఇష్టపడతామన్నా. ఎందుకంటే మీరు ఏదో చెయ్యాలి, పేదల కోసం ఏదో చెయ్యాలి అన్న తపన ఉన్నోళ్ళన్నా మీరు. అన్నా, వాస్తవంగా చెప్తున్నానన్నా, మీరంటే నాకు ఇష్టమన్నా. నెల్లూరు జిల్లాలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా, ఇంతమంది ఇది ఉన్నా కూడా అనిల్ కుమార్ యాదవ్ అంటే అన్నా, ఒక బీసీ నుంచి మీరున్నారంటే సూపర్ అన్నా. మీలాంటి వాళ్ళు ఉండాలన్నా. అన్నా, కానీ ఒకటన్నా,
ఒక చిన్న రిక్వెస్ట్ అన్నా. అన్నా ఇది చూసిన తర్వాత నన్ను ఎంతో మంది తిడతారు, ఎంతో మంది ఏదేదో కామెంట్లు పెడతారు, దాని గురించి దీని గురించి నేను ఆలోచించానన్నా. కానీ నేను చెప్పేది ఒకటే అన్నా, అన్నా మీరు ఏ దొంగనైతే సపోర్ట్ చేస్తున్నారో తప్పన్నా. అన్నా మీరు వచ్చేసేయండి. మిమ్మల్ని ఈ స్టూడెంట్స్ ఉన్నారన్నా, ప్రతి ఒక్కరు ఉన్నారన్నా, ప్రతి ఒక్కరికి తెలుసు పని చేసే వాళ్ళు ఎవరు అని. మీరు పని చేస్తారు అన్నా, పని చేయండి అన్నా, జనాల కోసం పని చేయండి అన్నా. ఎందుకన్నా వాళ్ళకి వీళ్ళకి మీరు సపోర్ట్ చేసుకుంటూ దానికి దీనికి చేయడం? మీరు ఇండిపెండెంట్ గా నిలబడినా కూడా గెలిచే సత్తా మీకుందన్నా. వచ్చేయండి అన్నా, జనసేనలో మనం చూపిద్దామన్నా మన సత్తా. ఒక కామన్ మ్యాన్ పార్టీ పెట్టాలంటే ఏ విధంగా ఉంటది అనేది ఈరోజు చూపిద్దామన్నా. మీలాంటి వాళ్ళు ఉండాలన్నా. అన్నా నాలో ఉన్న దాంతో నేను చెప్పానన్నా, మీరు ఏ విధంగా మంచికి తీసుకుంటే మంచి, చెడుకు తీసుకుంటే చెడు అన్నా. మీ ఇష్టం అన్నా. గుడ్ బై అన్నా. జై జనసేన.